రాజా సాబ్ ఒకటే బ్రో. మెగాస్టార్ అంటాము బాస్. ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రభాస్. గుడి దేవుడికి ఇస్తాము హారతి. ఏం సినిమా తీసినావయ్యా మారుతి. ఏందన్నా మన ప్రభాస్ లౌట్గా క్యూట్గా అన్నా. మనం సెకండ్ షో బ్రో. ఫస్ట్ ప్రీమియర్ సెకండ్ షో. ప్రభాస్ ఫ్యాన్ సినిమా చూడాలా నచ్చింది బ్రో. ఒకప్పుడు మనం బుజ్జిగాడు మున్నా సినిమా చూసాం బ్రో ప్రభాస్ని. మళ్ళీ ఈ సినిమాలో మొన్నటిదాకా కలికి సలార్ వచ్చాయి. ఆ కైండ్ ఆఫ్ ఫేర్ ఈ కైండ్ ఆఫ్ ఫేర్ వచ్చాడు మన ప్రభాస్ వచ్చాడు. గోదావరి ఫేమస్ పులసా. మన ప్రభాస్కి లేదు సాటి తెలుసా. అరే ఏందన్నా ఆ యాక్టింగ్ ఏందన్నా వామ్మో. నేను పిచ్చోని అయిపోయినా భయ్యా. సెకండ్ హాఫ్ లాగా ఫస్ట్ చెప్తాను సీన్స్ స్టార్టింగ్ చెప్తా. నాకు నచ్చే సీన్స్ చెప్తా భయ్యా. మెయిన్గా మన ప్రభాస్ని ఆ డార్లింగ్ అనుకుంటా మనం బుజ్జిగారి సినిమా చూసాం. ఈ సినిమాలో క్యూట్గా ఒక్కడి కాదు ముగ్గురు హీరోయిన్లు బ్రో. వామ్మో ఆ ముగ్గురు హీరోయిన్తో ముద్దులు హగ్గులు లవ్ బైట్లు. వామ్మో ఎంత మంచిగా చూపించాడు ఆయన. అంటే నా ప్రభాస్ని లవర్ బాయ్గా చూడాలనుకున్నా. ఒక క్యూట్ బాయ్ ఒక లవర్ బాయ్ సినిమాలో చూసిన. అండ్ మిస్టేక్ ఏంటంటే నాకు చెప్తాను నా సెకండ్ హాఫ్లో కొంచెం అంటే మారుతి గారు ఏం చూపించాలో మిస్ అయిపోయింది. అది నాకు నచ్చలే అన్న. అండ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్. కానీ సినిమాలో 3 అవర్స్ సినిమా 3 అవర్స్ మొత్తం ప్రభాస్ ఉంటాడు అన్న. ఆయన టైమింగ్ కానీ అండ్ కొన్ని ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. హాస్పిటల్ సీన్ ఎమోషనల్ బ్రో. ఆ సీన్ మాత్రం అందరూ ఏడ్చేస్తారు నానమ్మతో. అంటే మనోడు ఏ బాండింగ్ అనేది. అండ్ క్రొకటైల్ ఫైట్ ఉంటుంది భయ్యా. ఇలా తిప్పి ఇలా కొడతాడు భయ్యా. ఆ క్రొకటైల్ సీన్ కోసం టికెట్ మొత్తం పెట్టేసి భయ్యా. ఒకటే భయ్యా ఈ సినిమాకి హర్రర్ సినిమా అంటాం కాబట్టి కాంచనా మసూదా అండ్ ఈ సినిమాలు ఏమి పనికిరావు భయ్యా. రాజా సాబ్ హర్రర్ సినిమా అందరూ భయపడతారు భయ్యా. ఒకటే భయ్యా ప్రభాస్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రండి. సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. ఆయన కామెడీ టైమింగ్ ఆయన డ్యాన్స్ అవి చూడాలంటే రండి. కానీ వేరే ఏదో చూపించాలని చూపించలే. కానీ ఒకటే భయ్యా మీకు సినిమాకి వస్తే ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, రొమాన్స్ ఇస్తాడు, హర్రర్ ఇస్తాడు, ఎమోషనల్ ఇస్తాడు. అంతేగాని స్వర్గం అంటే హ్యాపీనే కదా. నాకంటే హ్యాపీగా ఇంకెవడన్నా ఉంటాడు అన్న. నేను ఇంత హ్యాపీగా ఉంటే భయం అంటే ఏందన్నా. చాలా నచ్చింది నాకు. ప్రభాస్ అంటే ముగ్గురిని కాదన్నా అన్న. కెమెరా అన్న ముగ్గురిని కాదన్నా 30 మందిని పెట్టాలన్న. ప్రభాస్ అంటే 30 మందిని పెట్టాలి. చాలా బ్రహ్మాండంగా ఉంది. సూపర్. చాలా మంది కొడుతున్నారా నాకేమున్నది రా. సాంగ్ ఉంది, రొమాన్స్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఇదే కారా. అరే హాస్పిటల్ సినిమా నాన్నమ్మ కోసం మనోడు వేసే కష్టంగా ఉండదు అలా ఉండదు. అండ్ ఇంకోటి సెకండ్ హాఫ్ లో బ్రో క్రొకటైల్ ఫైట్ బ్రో ముసలి తీసుకొని కొడతాడు. అది కాదు సినిమా కావాల్సింది. సినిమా కావాల్సింది సినిమా లేదా చూడండి. కానీ కావాలంటే ఫేమస్ కొంచెం నెగిటివ్ చెప్పండి. ప్రభాస్ ఇండియన్ సినిమా ప్రభాస్ మన ప్రభాస్ రాజా సాబ్ బాడీ చూడండి. జిమ్ చేసా రాజా సాబ్ సినిమా చూసి జిమ్ చూడండి. ప్రభాస్ కూడా ఇలాగే ఉంటారు బాడీ. చూస్తే నేను కూడా జిమ్ చేసా. రాజా సాబ్ సినిమా చూసి జిమ్ చేస్తున్నా. అబ్బాయిలందరూ ఏం చేయాలంటే ఎలా అనిపించింది? బాగుందన్న. ఈత బాగుంది అసలు. లాస్ట్ 30 minutes అయితే సూపర్ ఉంది. ఇంకా ఈఎఫ్ఎక్స్ కానీ ఫైట్స్ చాలా బాగుంది. ఎంత ప్రభాస్ ఒక కొత్త రేంజ్ లో చూసాడు. వింటేజ్ అంతే వింటేజ్ లుక్ వచ్చింది. మళ్ళీ బాగుంది. కామెడీ సెన్స్ అన్ని సూపర్ ఉన్నాయి. మారుతి కూడా బాగా తీశాడు. కొత్త వాళ్ళు ఉందన్న. అసలు చూసుకోక్కర్లేదు. అది సాటిస్ఫై అయిపోవచ్చు. గోస్ట్ సీన్స్ అని కాదు కానీ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం సూపర్. ఇంకా అదే ప్లస్ పాయింట్ దాన్ని. అబ్బే వాళ్ళ మాటలంటే గుడిసిపోయినట్టు. ఇంకా ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు కానీ ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ మొగుడు వచ్చాడు. జై ప్రభాస్, జై రెబల్ స్టార్. సీన్స్ కట్ చేశారంటున్నారు కదా. స్కీన్స్ కట్ ఏం లేదన్నా. మారుతి మాత్రం ప్రభాస్ ఎలా చూపించాలనుకున్నాడో అలానే చూపించాడు. ప్రభాస్ మాత్రం ఈ సినిమా తోటి మళ్ళీ పాన్ ఇండియా లెవెల్ కి ఇంకా ఎదిగితూనే ఉన్నాడు. ముసలి ఫైట్ ఎలా ఉంది? డైనోసార్ ఫైట్ అంటే ముసలితో డైనోసారే వచ్చేసాడు అన్నట్టు ఫైట్ సూపర్ ఫైట్ ఉంది. అది దీనికి విఎఫ్ఎక్స్ కి మ్యూజిక్ మాత్రం తమన్ బాగా దించేశాడు. సూపర్ 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 మూవీ. మొత్తానికి ఎంత కలెక్షన్ వస్తుంది? హిట్ కొట్టేసినట్టేనా? హిట్ సూపర్ హిట్ అన్న. హిట్ ఏందన్న మరి హిట్ కాదు. సూపర్ 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 హిట్ ఇది. ముసలి ఫైట్ ఎలా ఉన్నా?
ఏంటమ్మా ముసలి సీన్ ఎలా ఉంది బాగుంది మొత్తం వెరైటీగా ఉంది చాలా బాగుంది సినిమాలో ఏ సినిమా నచ్చిందా ఆల్మోస్ట్ మూవీ అంతా బాగుంది ప్రభాస్ చాలా బాగా చేశాడు హీరోయిన్స్ యాక్టింగ్ ఎలా ఉంది అవి కామన్ హీరోయిన్స్ ఎవరైనా ఒకటిలే బాగా నచ్చిందంటే ఏం చెప్తారు అన్న సినిమాలో అది యాక్షన్ ప్రభాస్ యాక్షన్ సినిమా చూడొచ్చా చూడొచ్చు చాలా బాగుంది మారుతి గారి డైరెక్షన్ బాగుంది థ్యాంక్ యూ ప్రభాస్ ఫ్యాన్ అన్న మీరు అల్లే ఎవరైనా ఒకటే నాకు సినిమా బాగుంటే చూస్తాం ఏ హీరో అయినా పర్వాలేదు హీరో మేడం గారికి ఎలా అనిపించింది బాగుందండి చాలా బాగుంది పిల్లలతో చూడొచ్చు మంచిగా ఓకే థ్యాంక్ యూ రెబల్ స్టార్ బాగుంది సార్. ప్రభాస్ ఎలా ఉన్నారు? ప్రభాస్ చాలా బాగున్నాడు, యాక్టింగ్ అయితే సూపర్, చాలా బాగుంది. భారతి డైరెక్షన్ ఎలా ఉంది? బాగుంది సార్, డైరెక్షన్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది సార్. నువ్వు టైలర్లో ఎట్లా చూపించిండనా అమ్మ తోడు ఈ సినిమా దెంగి సూపర్ ఉంటుంది అనుకున్నా. ఫస్ట్ హాఫ్ మొత్తం దెంగ కొట్టిండు. ఇగో ప్రభాస్ని సరిగా వాడుకోలే అన్న, ప్రభాస్ని సరిగా వాడుకోలే మారుతి డైరెక్టర్. ఒక డైమండ్ లాంటి హీరోని వాడుకోలేదు, ఒక లెజెండరీ హీరోని వాడుకోలేదని నేను చెప్తున్నా. లాస్ట్కు 30 minutes మాత్రమే సినిమా అంటారు భయ్య. ఈ సినిమా మొదలు లాస్ట్ 30 minutes మాత్రమే సినిమా అంటారు. ఇందులో ఏం చేసిండంటే ఎక్కువ డ్యూప్ ప్రభాస్ గారిని వాడుకుండు. వైడ్ షాట్లు, క్లోజ్ షాట్ అని కొన్ని ఉంటాయి భయ్య. వైడ్ షాట్లు మొత్తం ప్రభాస్ అని ఒక ఎక్కడన్నా ప్రభాస్ అన్న కనిపిస్తేనే ఎక్కువ ఊపు వస్తుంది భయ్య. ప్రభాస్ అన్న రాగానే ఊపు వస్తుంది. ప్రభాస్ అన్న ఇక వైడ్ షాట్లు పెడతా అప్పుడు మొత్తం ఒక షాట్లో బక్కగా ఉంటాడు, ఒక షాట్ లడ్డుకుంటాడు భయ్య ఎవడన్నా. ఈ సినిమాలో నిజంగా 30 minutes మాత్రం అల్టిమేట్. ఎందుకంటే ఈయన ఉన్నాడు కదా మారుతి, ఒక పాన్ ఇండియా హీరో దొరికిండు. మామూలుగా చిన్న స్టోరీ రాసుకుండు, ఇక దొరికిండు ఒక డైమండ్ ఒరిజినల్ లాంటి హీరో దొరికిండు. కాబట్టి ఇక పాన్ ఇండియా తీసేద్దామని డబ్బులు సంపాదించుకుందాం అనుకుండు. కానీ ఈయన విల్లన్ నెంబర్ చెప్పిండు, నేను వస్తా. నేను పవన్ కళ్యాణ్ అభిమానులు తరపున చెప్తున్నా, 100% మా ప్రభాస్ అన్న అంటే మాకు ప్రాణము. ఆయన కోసం 100% మేము వస్తాం అయ్యా. నీకు మాత్రం చిరిగిపోయి పార్ట్ 2 పెడతాను హింట్ ఇచ్చినావు అయ్యా. నువ్వు పార్ట్ 2 ఇయ్యకన్నా నీకు దండం పెడతా, నీ కాలు మొక్తా. పార్ట్ 2 వద్దు. ఈ సినిమా చూడాలంటే చాలా హార్డ్ కనిపించింది. అండ్ స్టోరీ వైజ్గా కూడా పేపర్ మీద ఎక్సలెంట్ స్టోరీ. అది ఎందుకు ఎగ్జిబిషన్ వరకు కంప్లీట్గా ఫెయిల్ అనిపించింది భారతి అయితే. ఆ విషయంలో మాత్రం కంప్లీట్గా డైరెక్ట్గా ఇది చాలా బాగుందన్న. క్రొకడైల్ ఫైట్ చాలా బాగా వచ్చింది. దాని మూవీ సూపర్, మూవీ సూపర్. గుద్దాలు ఉంది, ముగ్గురు అమ్మాయిలతో ఎంజాయ్, ఫుల్ కామెడీ. ముగ్గురు అమ్మాయిలతో ఫుల్ కామెడీ, ఫుల్ ఎంజాయ్. సినిమా బాగుంది. అన్ని సీన్లు ఆ ముసలి కొట్టడం, ఆ లవ్ ట్రాక్ ముగ్గురు అమ్మాయిలతోని. ముసలికి మాత్రం మేము సుక్కలు చూపించింది బ్రో. మారుతి బిర్యానీ చూపించింది. అన్ని బాగున్నాయి. బాలీవుడ్ లో అప్పుడు ట్రోల్ చేసిన వానికి రాడు గుద్దాలుగా దింపిండు, రాడు దింపిండు. ఎవరు వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి తెలియదు బ్రో. అర్థం చేసుకొని చూడాలి. గంధం చెక్కాలకేం తెలుసు, గంధం చెక్క అసలు ఉంది. ముసల్ని మాత్రం లేపి కొట్టిండు. సంక్రాంతికి ఫ్యామిలీతో వచ్చి మంచిగా సినిమా వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. రాజాసాబ్ వస్తాయన్న, దాడతాయి 1000 కోట్లు పక్కా దాడతాయి. ఇది కూడా బాగుంది అన్న, బాగుంది, చాలా బాగుంది. సినిమానే చూడలే డాన్స్ బాగుంది అన్న. అన్ని సినిమాల కంటే ఇలా బాగున్నది, బాగా యాక్టింగ్ బాగున్నది. ఏం లేదు మస్తుంది బ్రో అన్న చెప్పు. బాగుంది సినిమా. ముందే మన కొత్త సంవత్సరం అడుగు పెట్టినాం. రాజాసాబ్ సినిమా వచ్చింది, అది కూడా సంక్రాంతి ముందుగా స్టార్ట్ అయింది. రాజాసాబ్ నుంచి ఈ సినిమా మన ప్యాన్ ఇండియా మూవీ కావడం, మన ముందుగా చాలా మన తెలుగు ఆడియన్స్ అంతా, మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. అప్పట్లో బాహుబలి ఎంత ప్యాన్ ఇండియా పోయిందో, మళ్ళీ రాజాసాబ్ పోయింది, మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ముందుగా ఇప్పుడు రాజాసాబ్ సినిమా ఇది కథ స్టోరీ తీసుకున్న ఒక హర్రర్ మూవీ. ఇది కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ చాలా బాగుంది. చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. మారుతి గారు నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ సార్, ఎందుకంటే మీరు ఎంత కష్టపడారో ఈ సినిమాలో అంతా ఫలితం ఫలించింది. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మొత్తం ఇట్లా కాలం రగ్గేసుకుంటారు చెప్తున్నా. అంతా బాగుంది సినిమా, ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మేము చెప్పండి సంజయ్ గారు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే సంజయ్ గారు యాక్టింగ్ చూస్తుంటే షేక్. మేము చెప్పండి వాళ్ళ నాన్నమ్మ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసిండు అన్న. అరే ముగ్గురు హీరోయిన్స్ వచ్చిన మాత్రం మొత్తం మర్చిపోవాలి, అంతా రొమాన్స్ మాత్రం మస్తు చేసారు. ముగ్గురు హీరోలు మాత్రం ఇచ్చి పడేసారు. రాజాసాబ్